ఈ రోజు మన లీడర్ కార్యక్రమంలో ప్రస్తుతం మనతో ఉన్నారు. అందరికీ సుపరిచితులు, కొంతమందికి బావ, మరికొంతమంది అన్న అని పిలుచుకునే అందరి వారు రాధారంగ మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే టీడీపీలో చేరిన శ్రీ చెన్నుపాటి శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. ఓకే సార్, మరి అసలు మీకు ఈ రాజకీయాల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన ఎలా వచ్చింది సార్? మొట్టమొదటిగా రంగా గారి స్ఫూర్తి అమ్మ. ఓకే. రంగా గారి స్ఫూర్తితోటే రాజకీయాల్లోకి రావాలనిపించింది. చదువుకునే రోజుల నుంచి ఆయనతో తిరగటం, ఆ తర్వాత పూర్తిగా ఫుల్ టైం ఆయనతో పాటు రాజకీయాల్లో ప్రయాణం చేశాను. ఆయన స్ఫూర్తితోటే వచ్చాను. ఓకే. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా మిమ్మల్ని రాజకీయాల్లోకి వెళ్ళమని గాని అట్లా ఎవరైనా చెప్పారా? అదేం లేదమ్మా, కేవలం రంగా గారి స్ఫూర్తితోటే వచ్చాను నేను. ఓకే. ఎవరి ప్రోద్బలం లేదు. ఎవరి ప్రోద్బలం లేదు. మీ ఫ్యామిలీలో ఇంకా ఎవరైనా ఉన్నారా సార్ ఈ రాజకీయాల్లో? ఉన్నారమ్మా. మా కుటుంబంలో మా పెద్ద తాతగారు రామకోటయ్య గారు 1952లో ఎమ్మెల్యే చేశారు. తర్వాత చిన్న తాతగారు వైఫ్ చెన్నుపాటి విజయ్ గారు 2-3 సార్లు ఎంపీగా గెలవటం, 2 సార్లు ఓడిపోవటం. ఉన్నారు, ఫ్యామిలీలో ఉన్నారు. అంటే మీ ఫ్యామిలీలో ఉన్నప్పటికీ మీకేం అనిపించలేదా నేను కూడా రాజకీయాల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన ఇప్పుడు రాలేదా? లేదు, రాలేదు, ఎప్పుడు రాలేదు. ఓకే. ఎప్పుడు రాలేదు. ఇవన్నీ మా చిన్నతనంలో జరిగినాయి. రామకోటయ్య గారు కానీ విజయ్ గారు కానీ ఇవన్నీ. తర్వాత రంగా గారి రాజకీయాల్లో ఆయన్ని చూడటం, ఆయన స్ఫూర్తితోటి ఆయనతో పాటు ప్రయాణం చేయాలని బలంగా అనిపించి ఇక ఆయనతో పాటు ప్రయాణం చేశాం. ఓకే సార్. అలాగే ఇప్పుడు అంటే ఇప్పటి వరకు ఆగి ఇప్పుడు టీడీపీలోకి రావడానికి కారణం ఏంటంటారు? కారణం ఏం లేదమ్మా. ఫస్ట్ నుంచి కూడా ఆ కుటుంబం ఏ పార్టీలో ఉంటే వాళ్ళని అనుసరిస్తూ అడుగు వేస్తూ వాళ్ళతో పాటు ప్రయాణం చేయటమే తెలుసు మాకు. ఓకే. అలాగే ఆ కుటుంబం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో చేస్తాము. వాళ్ళతో పాటు వాళ్ళకి చేదోడు వాదోడుగా మాకు చేతనైన ఇది చేస్తూ వాళ్ళని అనుసరిస్తూ ఉంటాం. అది ముందు నుంచి జరిగేది. అది ఇప్పుడు రంగా గారు ఉన్నప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, రత్నకుమారి గారు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, రాధా గారు కాంగ్రెస్ అన్నారు, వైసీపీ అన్నారు, తెలుగుదేశం అన్నారు. అన్ని ఆయనతో పాటే ప్రయాణం చేశాం. ఆ కుటుంబంతో ఉన్నాం. ఫస్ట్ నుంచి కూడా ఆ కుటుంబంతోనే ఉన్నారు. ఓకే. అయితే ఇప్పుడు రంగా గారు ఉన్నప్పుడు ఆయనతో మీకున్న అనుబంధం ఎలా ఉండేదంటారు? అది మాటల్లో చెప్పలేని ఒక ఆత్మీయ అనుబంధం అమ్మా. ఓకే. చెప్పలేము, అది మాటల్లో చెప్పలేము. ఓకే. ఆయనతో ఉన్నప్పుడు మీకు ఈ సన్నివేశాలు మర్చిపోలేనివి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అనేకం ఉన్నాయమ్మా, అనేకం. అవన్నీ కూడా ఆయన చేసే సేవా కార్యక్రమాలు అవే. ఎక్కడ రంగా గారి అవసరం ఉంటుందో, ఒక వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే ఒక వ్యవస్థ అవ్వచ్చు, అన్ని చోట్ల ఉండేవాడు ఆయన. ఆయన అవసరం ఉన్న చోట. అలాగే మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. మీకు పోలవరం మునిగిపోయింది. పోలవరం ఇక్కడికి ఎంత దూరం, కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలవరం. ఆ రోజుల్లో ఒక డజన్ లోడ్ లారీలు ఇక్కడి నుంచి బియ్యం, పప్పులు, ఉప్పులు, అలాగే వాళ్ళకి కావాల్సిన సామాగ్రి, వాళ్ళకి కావాల్సిన బట్టలు, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడి నుంచి కలెక్ట్ చేసి స్వచ్ఛందంగా తీసుకెళ్లి అక్కడ వాళ్ళ అవసరానికి నిలబడ్డ నాయకుడు ఆయన. అలాగే అనేకమైన, ఇప్పుడు మన విజయవాడలో బుడమేరు ఉంది. మరి మీకు తెలుసో తెలీదు, ప్రతి సంవత్సరం వరద వచ్చి ఆ రైల్వే ట్రాక్ అవతల మొత్తం మునిగిపోయాయి. వారం 10 రోజులు అక్కడే ఉండేవాడు ఆయన. ఆయనతో పాటు మేమంతా కూడా అక్కడే ఉండేవాళ్ళం. వాళ్ళందరికీ సేవ చేయడానికి, అక్కడ ఉన్న ప్రజలకి. అలాగే ప్రతి చోట ఆయన ఎక్కడ అవసరం ఉంటే, చెప్పా కదా, ఒక వ్యక్తి అవ్వచ్చు, ఒక వ్యవస్థ అవ్వచ్చు, ఎవరికి అవసరం ఉంటే అక్కడ నిలబడేవాడు ఆయన. ఓకే. అంటే రంగా గారిలో మీకు ఏది బాగా నచ్చేది? ఇదేనమ్మా, హెల్పింగ్ నేచర్. బాగా ఆయనలో ఏం చూసి మీరు కూడా రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నారు? అదే ఆయన హెల్పింగ్ నేచర్. ఇప్పుడు ఎవరికి అవసరమైతే అక్కడ వాళ్ళ అవసరాన్ని తీర్చే విధంగా వాళ్ళని, అంటే మాకు న్యాయం జరిగింది అనిపించే విధంగా ప్రవర్తించేవాడు ఆయన. అవన్నీ చూసి మేము
స్ఫూర్తి పొంది ఇక ఆయనతో పాటు ప్రయాణం చేశాం. అంటే ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఆయన ఉండేవాళ్ళు. ఖచ్చితంగా రంగయ్య గారు అనే ఒక వ్యక్తి అక్కడ ఉండేవాడు. ఆ వ్యక్తి అక్కడ ఉంటే ఒక వ్యవస్థ మొత్తం వచ్చేది అక్కడికి ఆయన వెనక. సో అలాగే మీరు కూడా ఆయనలాగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు టీడీపీలోకి వచ్చాను. ఆయనలాగా చేయలేము కానమ్మా, ఎంతో కొంత చేయాలని, ఎంతో కొంత చేయాలనే తపన. ఆయనలాగా చేయలేరు, ఎవరు చేయలేరు. ఓకే సరే, అలాగే ఇప్పుడు రాధా గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? ఒక మేనమామ మేనడుకు ఉండే అనుబంధం, వీటన్నిటికంటే ఎక్కువ ఒక ఉన్నతమైన స్థానంలో అతన్ని చూడాలనే ఒక కోరిక. బయట రకరకాలుగా చెప్పుకుంటారు, రాధాకి వాళ్ళ మేనమామకి పడదు, వాళ్ళ సిస్టర్కి బ్రదర్కి పడదు, ఇవన్నీ బయట చెప్పుకునే సొల్లు కబుర్లు. అలాంటివే ఇదేమీ లేదు. ఆ కుటుంబంలో ప్రస్తుతం ఇప్పుడున్న రాధాకృష్ణ ఒక ఉన్నత శిఖరం అధిరోహించాలని చెప్పని